మురికి కొంపలోన నిరికించి జీవుని, మురికి కొంపలోన నిరికించి జీవుని, గర్భపాశమునను గట్టివేసి, గర్భపాశమునను గట్టివేసి, నిట్టి కర్మజీవి కెచ్చట మోక్షంబే, నిట్టి కర్మజీవి కెచ్చట మోక్షంబే, విశ్వదాభిరామ వినురవేమ. కొంప అంటే ఇల్లు, గూడు, గృహము అని అర్థం. ఇరికించి అంటే బంధించి, చొప్పించి అని అర్థం. గర్భపాశము అంటే గర్భంలో ఉన్నటువంటి గర్భస్థ శిశువుకి ఆహారాన్ని అందించడానికి బొడ్డు దగ్గర ఒక అనుసంధానం ఉంటుంది, బొడ్డు తాడు అంటారు. అది గర్భపాశము. గట్టివేసే, కట్టివేయడము, బంధించడము అని. ఎచ్చట అంటే ఎక్కడ. కర్మజీవి అంటే కర్మను నిర్వర్తించేటటువంటి సాధారణ మానవుడు, అంటే పని చేసుకొని బ్రతికేటటువంటి సాధారణ మానవుడు అని అర్థం. వేమన గారి నిగూఢమైన తాత్వికత ఈ పద్యంలో విస్పష్టంగా కనిపిస్తుంది. యోనియందు పుట్టి యోనిందా జెరచును, యోనియందు పుట్టి యోనిందా జెరచును, చన్నుగుడిచి పెరిగి చన్నుముట్టు, చన్నుగుడిచి పెరిగి చన్నుముట్టు, సృష్టిలోన బ్రాణి సిగ్గేల ఎరుగదో, విశ్వదాభిరామ వినురవేమ. యోని అంటే స్త్రీ మర్మావయవం. ప్రాణి యోని నుండే బయటకు రావాలి. అలాంటి అంగానికి మనిషి పెరిగి పెద్దవాడై యువకుడు అయ్యాక ఆశపడి స్త్రీలను చెరబట్టాలని, వారి పాలిన్లను తాకాలని ఆశపడతాడు, సిగ్గు లేకుండా. వేమన గారి అపారమైన అనుభవ సారం ఈ పద్యం. ఉచ్చలోనే బుట్టి ఉచ్చలోనే బెరిగి, ఉచ్చలోనే బుట్టి ఉచ్చలోనే బెరిగి, ఉచ్చకాశపడు యోగింగలండే, ఉచ్చకాశపడు యోగింగలండే, ఉచ్చరోయువాడే ఉత్తమయోగిరా, ఉచ్చరోయువాడే ఉత్తమయోగిరా, విశ్వదాభిరామ వినురవేమ. ఉచ్చ అంటే మలము, విసర్జితము, వదిలివేయదగినది, మలిన పదార్థము అని అర్థం. ఉచ్చులో పెరిగి పెద్దయి బయటకు వచ్చి మనిషిగా ఎదిగిన వాడు ఆ ఉచ్చ కోసం ఆశపడితే, అంటే స్త్రీ పొందుకోరడం అని. స్త్రీ సౌఖ్యాన్ని విడనాడి ఉచ్చరోయువాడు ఉత్తమయోగిరా అంటారు. పూర్వజన్మమునను పుణ్యంబుజేయని, పూర్వజన్మమునను పుణ్యంబుజేయని, పాపకర్ముడాశ పడిన ధనము, పాపకర్ముడాశ పడిన ధనము, విత్తనమదిగోయి వెదికినగలుగునా, విత్తనమదిగోయి వెదికినగలుగునా, విశ్వదాభిరామ వినురవేమ. పూర్వజన్మలో పుణ్యం చేయని వాడు విపరీతంగా పాపాలు చేసి ఎవరికీ రూపాయి కూడా దానం చేయకుండా లోభిగా బ్రతికిన వాడు పాపాత్ముడు, పరమ నీచుడు. ధనానికి ఆశపడి గొయ్యి తవ్వితే ధనం లభిస్తుందా? వాడు గొయ్యి తవ్వి విత్తనం నాటినా లాభం లేదు, వాడికి విత్తము లభించదు, వాడు ఏ పని చేసినా ప్రయోజనం ఉండదు. పూర్వజన్మ పాపాలు వాడిని వెంటాడుతాయి. కర్మఫలం ఎన్ని జన్మలెత్తినా అనుభవించి తీరాల్సిందే. పాప ఫలాలు తప్పించుకోవడం ఎవ్వడి వల్ల కాదని వేమన గారి భావం. పాపమనగ వేరే పరదేశమున లేదు, పాపమనగ వేరే పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు, తాను చేయు పనుల తగిలియుండు, కర్మజనుడు దక్క ఘనుడెందునుండునా, ఘర్మజనుడు దక్క ఘనుడెందునుండునా, విశ్వదాభిరామ వినురవేమ. పాపానికి పరలోకంలో శిక్షలు విధిస్తారు. పాపానికి శిక్ష తప్పదు. యమలోకంలోకి పోయినాక నానా రకాలుగా హింసిస్తారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనిషి చేసిన పాపం వాడి వెంటనే అంటుకుని ఉంటుంది. వాడు చేసే పనులలో కర్మ ద్వారా అది వాడిని శిక్షిస్తుంది. చేసిన పాపాలకు శిక్ష కర్మానుసారంగా అనుభవించక తప్పదు. కర్మఫలాన్ని తప్పించుకునే ఘనుడు ఎవ్వడు ఈ లోకంలో లేడు. చేసిన పాపాలకి శిక్షలు ఎక్కడో పరలోకంలో ఉండవు, ఇక్కడే ఈ లోకంలోనే. వాడు బ్రతికి ఉండగానే వాడి కర్మానుసారం శిక్షలు అనుభవించి తీరతాడు. వాటిని తప్పించుకునే ఘనుడే లేడు. వేమన గారు ఈ పద్యంలో గొప్ప తాత్వికతని,
నిజాన్ని మిళితం చేసి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. రాక్షస హరణంబు రామాయణము చూడ బంధునాశనము గద భారతంబు, బంధునాశనము గద భారతంబు, పాపహరణమయ్యే బసవ పురాణంబు, పాపహరణమయ్యే బసవ పురాణంబు, విశ్వదాభిరామ వినురవేమా. బంధునాశనం అంటే బంధువుల వినాశనం, బంధువులని సంహరించడం. రామాయణాన్ని, భారతాన్ని, బసవ పురాణం మొత్తాన్ని ఒకే మాటలో తెలియపరిచారు. రామాయణాన్ని వివరిస్తే ఏముంది? మొత్తం రామాయణం అంతా రాక్షసహరణం అంటే రాక్షసులను సంహరించడమే కదా. యుద్ధ విద్యలు నేర్చుకున్నాక రాముడితో పరశురాముడు యజ్ఞాన్ని పాడు చేస్తున్న రాక్షసులను సంహరించడానికి తీసుకెళ్ళి అక్కడ యజ్ఞాన్ని పాడు చేస్తున్న రాక్షసులను సంహరింపచేశాడు. అడవుల పాలయ్యాక సీతను అపహరించిన లంకేశ్వరుణ్ణి, అతని సైన్యాన్ని సంహరించడం. మొత్తం రామాయణం దాదాపుగా రాక్షస సంహారమే కదా. ఇక మహాభారతం మొత్తం అన్నదమ్ముల గొడవే. అన్నదమ్ములు, బంధువులు, మిత్రులు వీళ్ళంతా కురుక్షేత్ర యుద్ధంలో పోరాడి చివరకు చాలామంది కురువంశీయులు పరమపదించారు. అలాగే బసవ పురాణం మొత్తం మోక్షం మార్గాన్ని సూచించేది, భక్తి మార్గాన్ని బోధించేది, తద్వారా మనిషి పాపాలను హరించేది అని వేమన గారు ఇతిహాసాల సారాన్ని ఒక్క ముక్కలో వ్యక్తపరిచారు.